సుప్రీంకోర్టు ఆశ్రయించిన మీనాక్షి నటరాజను మొత్తం మీద మధ్యప్రదేశ్ డిక్లరేషన్ కూడా అయిపోయింది ఫైనల్. ఇకపోతే ఇది మోడీజీ తెలంగాణకు 7 వరాలు ఇవ్వాలని చెప్పి ఇది నీతి ఆయోగ్ వార్త. మేము చెప్పాం కదా, ఢిల్లీలో ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్ గారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నీతి ఆయోగ్ అనే దాంట్లో ముఖ్యమంత్రుల సమీక్ష జరిగింది. ఈ నీతి ఆయోగ్ ఏంటంటే వాస్తవానికి నీతి ఆయోగ్నైతే నేనైతే ప్రామాణికతకు కూడా పాటించను. ఎందుకంటే అది చంపదలుచుకున్నటువంటి వాళ్ళకు మంత్రాలు ఏదో అంటారు కదా, చంపే కుక్కని ముందే పిచ్చిదాన్ని ప్రచారం చేసినట్టుగా నరేంద్ర మోడీ గారు చేయదలుచుకునే అన్నిటిని కూడా నీతి ఆయోగ్లో ప్రవేశపెట్టి దాని ద్వారా చేస్తానికి నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. గతంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలు వాటి స్థానంలో తీసుకొచ్చినటువంటిదే ఇది. ఎవరైనా సరే రాబోయే 5 ఏళ్లలో ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తున్నది ఒక స్టాబిలిటీ ఉంటుంది. ఆ పంచవర్ష ప్రణాళిక నుంచే మనకు చాలా విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి. NIT, IIIT ఇట్లాంటి వ్యవస్థలు కానీ చాలా సంస్థలు, ముఖ్యంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు. అంటే ప్రతిసారి కూడా ఒక 5 ఏళ్లకు ఓ పరిపాలన చేసుకుంటారు. ఇది నిజంగా కూడా 5 ఏళ్ల పాలనలకు మారే పార్టీ యొక్క విధానాలు కూడా 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలో అద్భుతమైన గోల్స్ పెట్టుకుంటారు. వాళ్ళ పాలన కాలంలో ఇంత సాధించాలని పెట్టుకుంటారు. వాటి దిగక ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. అది ఒక విజన్ అన్నట్టు. కానీ ఇది మాత్రం ఒక మిడిల్ క్లాసు మాదిరిగా ఇయర్ ప్లానింగ్ అన్నట్టు. అంటే భవిష్యత్తు గురించి దెవలాట లేకుండా, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా ఇప్పుడే అవసరమో అప్పుడే ఖర్చు పెట్టుకుందామని ధోరణిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ నీతి ఆయోగ్ మీద నాకు సదుద్దేశం అయితే లేదు. అంటే ఏ ఇయర్కి ఎప్పటికప్పుడు పండుగ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అది ఒక నిర్మాణాత్మకంగా వెళ్ళే వ్యవస్థకు లక్షణాలు కావు. అంటే ఈరోజు అవసరం ఉంది, ఈరోజు టూర్ వెళ్దాం, 10 లక్షలు ఖర్చు పెట్టి టూర్ వెళ్దాం. కానీ మరి రేపేంటి? ఇప్పుడు వస్తున్న డిమాండ్ తగ్గట్టు వెళ్తున్నాం. మరి భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఉండాలి కదా. భవిష్యత్తు ప్రణాళికలు లేకుండా చేయడము, పంచవర్ష ప్రణాళిక తీసేసి దాని స్థానంలో మేము ఫిల్ఫిల్ చేస్తానటువంటి నీతి ఆయోగ్ నిజంగా నీతి తప్పిన ఆయోగ్ అని నేను చెప్తాను. దాని ద్వారా వాళ్ళు చేయాల్సుకున్నటువంటి ప్రతి పని, అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్తో సహా విభజన చట్టాములతో సహా నీతి ఆయోగ్ను అడ్డం పెట్టేసుకొని వీళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పేసి దాన్ని నీతి ఆయోగ్ మీద నెట్టేసి నీతి ఆయోగ్లో వాళ్ళు తిరస్కరించారు. ఇక నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లేదంటారు. మళ్ళీ అనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తామంటారు. అందుకే నీతి ఆయోగ్ మీద నాకైతే సదుద్దేశం లేదు. ఇకపోతే ఇక్కడ ప్రధాని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్న తీరు, ఆ క్లోజ్నెస్ ఫోటో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేంద్ర చాలా విషయాలు మాట్లాడారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపిస్తూ లేవనెత్తిన అంశాలు మాత్రం చాలా హర్షణీయమైనవే, స్వాగతించాల్సిందే. చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. అంటే ఒకవైపు రాష్ట్రానికి ఏం కావాలో అని డిమాండ్ చేయడము, తన క్రెడిబిలిటీ నిరూపించుకునే ప్రయత్నము, నిర్మించుకునే ప్రయత్నం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ఇక్కడ శాశ్వతంగా ఉండాలి అని అందుకున్నటువంటి నేత కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడాలి. కాబట్టి తాను మాట్లాడిన అంశాలైతే నాకు చక్కగా బాగా నచ్చింది. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న హైదరాబాదు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఈ 6 మెట్రో నగరాల అభివృద్ధిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రత్యేక దృష్టి చాలించాలని ముఖ్యమంత్రి కోరారు. ఒక్కో మెట్రో నగరానికి 1,00,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్లు మౌలిక వసతులు అభివృద్ధికి కేంద్రం పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన 11వ ఎక్కడికి పోయింది అది నీతి ఆయోగ్ 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కేటాయించాల్సిన ప్రాజెక్టు పథకాలతో పాటు కీలకమైన విద్యలో జాతీయ స్థాయిలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి తెలియజేశాడు. సమావేశంలో పాల్గొన్న అనంతరం అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏం చేశాడో చూద్దాం.
రాష్ట్రానికి అవసరమైన వివిధ ప్రాజెక్టులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ తక్షణం 7 వరాలు ఇవ్వాలని కోరారు. 7 వారాల నగలు, 7 వరాలు బాగుంది. ఇందులో పలు ప్రాజెక్టులకు రాష్ట్రానికి ఎంత అవసరమో అంత క్రితం నీతి ఆయోగ సమావేశంలో ప్రస్తావించారు. నాణ్యమైన విద్యతో పాటు వికసిత్ భారత్ సాధ్యమవుతుందని, మా యంగ్ ఇండియాలో స్కూల్స్ కులాల మధ్య గొడవలు కూల్చేశాయి, నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేశాము. ఆ వివరాలు సినాప్షన్స్ ఇలా ఇచ్చారు, బాగా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రధానమంత్రిని కోరిన విషయాలు: రాష్ట్ర భవిష్యత్తు కోసం గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యం. తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను సమర్థంగా ఉపయోగించుకునేలా మహారాష్ట్రతో మధ్యవర్తిత్వం వహించమంటూ కేంద్రాన్ని కోరుకున్నాడు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రారంభం గురించి ఆమోదించాలని కోరుకున్నాడు. హైదరాబాద్ తదుపరి దశ వృద్ధికి పారిశ్రామికంగా కొత్త కారిడార్ ఏర్పాట్లు అవుతుంది, గృహ నిర్మాణానికి ప్రణాళికబద్ధంగా ఉంటుంది, వీటికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరుకున్నాడు. రీజనలింగ్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగ నిర్మాణం గురించి కీలకం. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ బలోపేతమవుతుంది, వీటికి నిధుల గురించి అడిగారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టు వరకు అమరావతి టు హైదరాబాదు అమరావతి బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వే కేంద్రం అనుమతి ఇవ్వాలని. దీంట్లో ప్రయోజనాలు ఉన్నాయి, మన ప్రయోజనాలు కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు మనకు కూడా మంచి జరిగితే సంతోషమే. వరంగల్ ఎయిర్పోర్టు పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్ ఏఐఎం ఏర్పాటు చేయాలి. ఇందులో కోసం 200 ఎకరాల భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రపోజల్ అయితే ఇచ్చారు. ఇది బాగానే ఉంది, కానీ ఉప్పల్లో బ్రిడ్జి రోడ్డు వర్క్ ఇంకా 8 సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి అవ్వలేదు. వాటి గురించి కూడా చర్చించే బాగుంటుంది. వీటితో పాటు తెలంగాణలో ఏమున్నాయో సార్ చూద్దాం ఈసారి. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.